22 ఏళ్లకే కాకి యూనిఫామ్, గ్రౌండ్లోకి దిగితే సెంచరీల మోత, డ్యూటీలో దిగితే క్రిమినల్స్కి వణుకు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది పోలీస్ ఆఫీసర్ సివి ఆనంద్ గురించి. 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆనంద్ తెలంగాణ స్టేట్ డీజీపీగా నియమితులయ్యారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ ఎంపానల్ నివేదిక ప్రకారం సివి ఆనంద్ ను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి గురువారం పదవి విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తారు. సివి ఆనంద్ లైఫ్ ఒక కంప్లీట్ ప్యాకేజ్. అటు స్పోర్ట్స్, ఇటు అడ్మినిస్ట్రేషన్, రెండిట్లోనూ ఆయన ఆల్రౌండర్. పాత బస్తీలోని జడ్జిఖానా మెటర్నిటీ హాస్పిటల్లో పుట్టిన ఆనంద్ చదువంతా మన హైదరాబాద్లోనే. హెచ్పిఎస్, నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఇలా గల్లీ నుంచి ఎదిగారు. చిన్నప్పటి నుంచే ఆయనకి క్రికెట్ అంటే చాలా పిచ్చి. అండర్-19 టీం తరపున ఇంగ్లాండ్లో కూడా ఆడారు. రంజీలో ఛాన్స్ మిస్ అయినా అస్సలు తగ్గలేదు. తన ఫోకస్ అంతా సివిల్స్ వైపు మళ్లించారు. రిజల్ట్ ఏంటో తెలుసా? జస్ట్ 22 ఇయర్స్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్ కొట్టేశారు. ఆయన ఎక్కడ పనిచేసినా తన మార్క్ చూపిస్తారు. వరంగల్, నిజామాబాద్ లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి రాష్ట్రపతి శౌర్య పథకాన్ని అందుకున్నారు. ఇక హైదరాబాద్ సిటీలో హుస్సేన్ సాగర్ దగ్గర లేక్ పోలీసింగ్ స్టార్ట్ చేసింది ఆయనే. దీనివల్ల వందల మంది ప్రాణాలు సేవ్ అయ్యాయి. గణేష్ నిమజ్జనం టైంలో మనం చూస్తున్న లారీలకు, క్రేన్లకు నంబరింగ్ అండ్ కోడింగ్ సిస్టమ్ ని కూడా ఆయన ఐడియానే. కృషి బ్యాంక్ స్కామ్ సూత్రధారిని బ్యాంకాక్ నుంచి పట్టుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఈ చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. ట్రాఫిక్ పోలీసుల కష్టాలు తెలిసి వారికి 30% అలవెన్స్ కూడా ఇప్పించారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన వైఫ్ లలిత తన కాలేజ్ ఫ్రెండ్. వీరికి 2 కొడుకులు. ఒకరు విఎఫ్ఎక్స్ లో సెటిల్ అయితే రెండో అబ్బాయి మిలింద్ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్ సీనియర్ టీమ్ కి కెప్టెన్ కూడా. అసలైన ట్విస్ట్ ఏంటంటే సివి ఆనంద్ ఈ ఏజ్ లో కూడా స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్. రీసెంట్ గా 2025-26 సీజన్ సికింద్రాబాద్ క్లబ్ తరపున 5 సెంచరీలు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. టెన్నిస్ లో కూడా నేషనల్ లెవెల్ మెడల్స్ ఉన్నాయి. సో అటు స్పోర్ట్స్ లో సెంచరీలు కొడుతూ ఇటు క్రైమ్ కంట్రోల్ లో సెంచరీలు కొట్టి సివి ఆనంద్ ఇప్పుడు మన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్ అయ్యాక ఇక ఆనంద్ గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు. మరి కొత్త డీజీపీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండబోతుంది? మీరేమనుకుంటున్నారు? మీకు ఎంతవరకు హ్యాపీ అనిపిస్తుంది?